బోరబండలో బీఆర్ఎస్ పార్టీ, ఎర్రగడ్డలో కాంగ్రెస్ పార్టీ, యూసుఫ్గూడలో కాంగ్రెస్ పార్టీ, వెంగళరావు నగర్లో కాంగ్రెస్ పార్టీ, రెహమత్ నగర్లో కాంగ్రెస్ పార్టీ, షేక్పేటలో కాంగ్రెస్ పార్టీ, సోమాజిగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో ఉంటుందనేది. అయితే ఈ సంస్థ చాలా హ్యూజ్ మార్జిన్ని కట్టబెడుతుంది కాంగ్రెస్ పార్టీకి. 48.5% ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వస్తాయని, 41.8% ఓట్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వస్తాయని, బీజేపీకి 6.5% ఓట్లు వచ్చే అవకాశం ఉందనేది. ఎక్కడైనా ఇది +2% ప్లస్ ఆర్ మైనస్ వేరీ ఉండొచ్చు అనేది చెప్తున్నారు. అలా ఉన్నా కూడా వీళ్ళ దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టమైన మెజార్టీతో విజయం సాధిస్తుందనేది వీళ్ళు చెప్తున్న అంచనా. దీని ప్రకారం చూస్తే దాదాపు 20,000 ఓట్ల ఆధిక్యత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చే అవకాశం ఉందనేది ఈ పబ్లిక్ పల్స్ అనే సంస్థ చెప్తున్నది. ఇక నాగన్న సర్వే సంస్థ చెప్తున్న ఇది కాంగ్రెస్ పార్టీకి 47.84% ఓట్లు వస్తాయని నాగన్న సర్వే చెప్తోంది. బీఆర్ఎస్ పార్టీ 41.4 ఓట్ల దగ్గర ఆగిపోతుంది అనేది చెప్తున్నారు. అంటే దాదాపు 6.5% ఓట్ల తేడా కనబడుతోంది ఈ రెండు పార్టీల అభ్యర్థుల బలాబలాల మధ్య అనేది నాగన్న సర్వే చేస్తున్నది. అలాగే బీజేపీ అభ్యర్థి లెంకల దీపక్ రెడ్డి 8.7% ఓట్లతో సరిపెట్టుకుంటున్నారు.